తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. జ్ఞాపకం నవల వింటున్నామండి. రచన శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బ్యాంకుకు వెళ్ళి డబ్బులు తెచ్చింది సంలేఖ. బ్యాంకులో రద్దీగా ఉండటం వల్ల చాలాసేపు క్యూలో నిలబడింది. పేపర్లో చూడటం వల్లనో ఏమో ఆమెను కొందరు పోల్చుకొని పలకరించారు. కొంతమందికి పలకరించే ధైర్యం లేక మౌనంగా చూశారు. ఇప్పుడు ఆమె ఒక సెలబ్రిటీ. ఆమెను ప్రభావితం చేసిన ఆమె తండ్రికి కానీ భరద్వాజ మాస్టారుకి కానీ ఇది తెలియకపోవచ్చు. కానీ తన రచనలు ఇంత పాపులర్ కావటానికి సరిపడా ముడి సరుకును ఆమె మనసు ఎలా సేకరించిందో ఏమో తెలియదు. కానీ దానికి తగిన సంఘర్షణను, మానసిక శక్తిని ఒకప్పుడు వదిన పెట్టిన బాధలు ఇచ్చాయి. ప్రస్తుతం అత్తగారు పెడుతున్న ఇబ్బందులు ఇస్తున్నాయి. కొత్తగా ఇప్పుడు జయంత్ కూడా తన మనసుతో యుద్ధం చేస్తున్నాడు. ఒకప్పుడు అదే జయంత్ తన మనసుతో యుద్ధం చేసినందువల్లనే తనకి సాహిత్యం పట్ల ఆసక్తి కలిగింది. యుద్ధం లేకుండా ఏదీ రాదు. విషయం లేనిదే, సంఘటనలు జరగనిదే, ప్రమాదాలు, విజయాలు, విషాదాలు మింగిలి కానిదే ఎవరూ రచనలు చేయలేరు. నిజం చెప్పాలంటే ఇతరుల మానసిక రుగ్మతలే రైటర్స్కి ఇన్స్పిరేషన్. వాళ్ళు పడే గృహహింస కూడా వాళ్ళ కళాన్ని ఉలిని చేసి వాళ్ళను వాళ్ళు చిక్కుకునేలా చేస్తుంది. ఎప్పటికప్పుడు అలా చిక్కుకునే ఆ అనుభవం ప్రతి రైటర్కి ఉంటుంది. అందుకేనేమో ఏ రైటర్ అయినా తమ ఆవేదనను, సంవేదనను, అవసరాలను, తమకు దక్కుతున్న అవకాశాలను, ప్రమాణాలను, ప్రయాణాలను, సామాజిక మూలాలను, జ్ఞాపకాలను కలగలుపుకొని ఒక ముద్దగా చేసుకుంటారు. ఆ ముద్దను తమ అక్షర జ్ఞానంతో తడుపుకుంటూ జీవం పోసుకుంటారు. జీవం పోసుకున్నాక ఆ అక్షరాలు నదిపై ఆకుల్లా కదులుతుంటే ఎంత ఆనందమో! ఆ ఆనందం సంలేఖలో పర్వతంలా పెరిగిపోతోంది. ఆ ఆనందంతో పాటు బాధ్యత కూడా మిళితమై ఆలోచింపజేస్తోంది. ఇంతవరకు తను చేసిన రచనల్ని ఒక్కసారి పరిశీలనాత్మకంగా విశ్లేషించుకుంది. పాపులారిటీ వేరు, ప్రమాణాలు వేరు. విలువలను, నాణ్యతను, ప్రమాణాలను పక్కన పెడితే ఇక ముందు తను రాయబోయే నవలలో తీసుకోబోయే వస్తువు ఇంకా విలక్షణమైనదే ఉండాలని, అందరి నవలల కన్నా భిన్నమైనదే ఉండాలని ఒక గొప్ప ప్రణాళికను సిద్ధం చేసుకుంది. అయితే ఆ వస్తువును సమకూర్చుకోవడానికి ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎవరెవరిని కలవాలి, వాళ్ళ నుండి ఎలాంటి సమాచారాన్ని సేకరించుకోవాలి అన్నది ఆలోచిస్తూ బ్యాంక్ నుండి తెచ్చిన డబ్బుల్ని బీరువాలో పెట్టి వెనుతిరిగి హాల్లోకి వచ్చింది. అక్కడ తిలక్ నిలబడి ఉండటంతో ఆశ్చర్యపోయి, అన్నయ్య నువ్వా, ఎప్పుడొచ్చావు? కూర్చో అంది. అతను కూర్చోలేదు, సంలేఖను చూస్తున్నాడు. అతను నిలబడిన విధానం చాలా నిర్లక్ష్యంగా ఉంది. వేసుకున్న డ్రెస్, క్రాఫ్ కూడా అలాగే ఉన్నాయి. మనిషి కొద్దిగా లావయ్యాడు. ఎప్పుడైనా నవ్వినప్పుడు క్లోజప్ టూత్పేస్ట్ యాడ్లా ఉండే పలువరుసకి ఇప్పుడు సన్నటి గీతల్లాంటి గారపట్టి వయసులో ఇంకో 10 ఏళ్లు పెద్దవాడిలా కనిపిస్తున్నాడు. పెళ్లి చేసుకోమని తల్లి తండ్రి ఎంత చెప్పినా వినలేదు. మట్టి లోడు తీసుకెళ్లే లారీ క్లీనర్ చెల్లెలతో సహజీవనం చేస్తున్నట్లు తర్వాత తెలిసింది. వద్దని ఎంత చెప్పినా వినలేదు. రాఘవరాయుడు చెప్పి ఇక తన వల్ల కాక వదిలేశాడు. పనిలోకి కూడా ఒక్కోసారి తాగే వెళ్తుంటాడట. అదేమంటే తాగితేనే పని బాగా చేయగలుగుతానంటాడు. బాగున్నావా అన్నయ్య అడిగింది సంలేఖ. అన్నయ్య వచ్చాడన్న ఆనందం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది. కనిపించట్లేదా? నీ పెళ్లి వల్ల ఉన్న పొలం పూడ్చుకుపోయింది. నువ్వేమో ధనవంతులకి కోడలవయ్యావు. బావగారికి కారుంది, పెద్ద జీతం వస్తుంది. ఎప్పుడు డబ్బులు అడిగినా ఇవ్వవు. అయినా మా అన్నదమ్ముల నోటికాడిది నాన్న నీకు దోచిపెట్టబట్టేగా నువ్విలా ఉన్నావు. డబ్బులిస్తే ఏమవుతుందే? ఒక్కో రాయి తీసినట్లు డబ్బులు తగ్గుతాయనా? ఎంతైనా ఈ ఇంటికొచ్చాక నువ్వు కూడా డబ్బున్నోళ్ళలాగే ఆలోచిస్తున్నావు అంటూ మనిషంతా ఊగుతూ చుట్టూ ఉన్న ఖరీదైన సామాన్ల వైపు చూస్తున్నాడు. ఆ చూపులు సంలేఖ చెంప చెళ్ళుమనిపించాయి. నోట మాట రాని దానిలా చూసింది. నిజానికి పొలం తన పెళ్లి కోసమే అమ్మినా అందులో ఎక్కువ శాతం డబ్బులు తిలకే తీసుకున్నాడు. అలా తీసుకున్నందువల్లనే ఆ రోజు పెళ్లిలో తనకివ్వాలనుకున్న సామాన్లను కొనివ్వలేకపోయారు. దానివల్ల ఈ రోజుకి కూడా అత్తగారు మనశ్శాంతిగా లేదు. తనకు కూడా మనశ్శాంతిని ఉంచడం లేదు. ఆ బాధపడలేకనే కనీసం తనకి వచ్చిన అవార్డు డబ్బుతో అయినా ఆ సామాన్లను కొనివ్వాలనుకుంది.
కానీ జయంత్ కారు కొనాలన్నాడు. నాకు డబ్బు కావాలి లేక సీరియస్గా చూస్తూ అడిగాడు తిలక్. డబ్బా? అవును, డబ్బే. ఎందుకలా ఆశ్చర్యపోతావు? నేనేమైనా నీ దగ్గర లేనిది, నువ్వు ఇవ్వలేనిది అడుగుతున్నానా అన్నాడు. అతను కదిలిస్తే పైన పడే సింహంలా చాలా దూకుడుగా ఉన్నాడు. నా దగ్గర ఎలా వస్తుందన్నయ్యా డబ్బు? దీనంగా చూసింది సంలేఖ. జయంత్ ఇవ్వడా? ఇవ్వడు. ఎందుకని? నాకేం అవసరాలుంటాయి? ఒకవేళ ఉన్నా అత్తయ్య గారి దగ్గర అడిగి తీసుకోమని చెప్తాడు. మరి అడుగు, నాకిప్పుడు డబ్బులు కావాలి. నీకోసం అడిగితే ఏం బాగుంటుంది? ఏం, ఎందుకు బాగుండదు? ఆవిడ ఇప్పటికే నన్ను లోకువుగా చూస్తున్నారు, ఇంకా చీప్గా చూస్తుంది. నేను అడగను. నీ పెళ్లి ఘనంగా చేశాం, అలా చేయమని ఆవిడే అడిగింది. ఇప్పుడు నాకు తిండి లేదు. నీ తిండికి నా పెళ్లికి సంబంధం ఏమిటి? నువ్వు సంపాదించుకొని పొదుపుగా పద్ధతిగా బ్రతుకుతుంటే ఎవరొద్దన్నారు? జయంత్, దిలీప్ నీతో చదివిన వాళ్లేగా, వాళ్ళిద్దరికీ తిండి లేదా? వాళ్ళు మాట్లాడని మాటలు నీ నోటి వెంట వింటుంటే బాధపడాలో సిగ్గుపడాలో అర్థం కావడం లేదు అంది. నువ్వేం పడాలో అదే పడు, నాకు మాత్రం డబ్బు కావాలి. నువ్వు అడుగుతావా, నన్నే వెళ్ళి అడగమంటావా అన్నాడు. సంలేఖ భయపడింది. తోడబుట్టిన దాని ఇంటికొచ్చిన ఒక అన్నయ్య ఉండాల్సిన పద్ధతి ఇదేనా? పూటకి గతిలేని అన్నయ్య అయినా చెల్లెల దగ్గరికి వెళ్ళేటప్పుడు పూలో పండ్లో పట్టుకొని వెళ్తాడు. అలాంటిదేం లేకుండా ఒట్టి చేతులతో వచ్చిందే కాక ఇలా తాగి వస్తాడా? సంలేఖ మౌనం తిలక్లోని ఆవేశానికి ఆజ్యం పోసినట్లయింది. చూపుడు వేలుతో పైకి చూపిస్తూ, ఆవిడ పైనేగా ఉండేది, నేనే వెళ్ళి అడుగుతాను. ఆవిడ ఇవ్వకపోతే ఎవరిస్తారు అంటూ పైకెళ్ళబోయాడు. ఊపిరి ఆగిపోయేలా చూసింది సంలేఖ. తిలక్ తాగి ఉండటం వల్లనో ఏమో చూడటానికి భయం గొల్పేలా ఉన్నాడు. ఏవగింపు కూడా కలుగుతోంది. కంగారు పడి వద్దు వెళ్ళకు అంటూ తిలక్నే ఆపింది సంలేఖ. నీకేమైనా పిచ్చా? నన్ను ఆపుతావు? అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదన్నట్లుంది నీ వరుస చూస్తుంటే. నీ వరకు నువ్వు మహారాణిలా ఉంటే సరిపోతుందా అన్నాడు తిలక్. అతని మాటలు మామూలుగా లేవు, కేకలు, అరుపులు. తిలక్ గొంతు విని అత్తగారు వస్తారేమోనని ఉలికిపాటుతో పైకి చూసింది సంలేఖ. ఆమెకు చెమటలు పోస్తున్నాయి. నువ్వలా పైకి చూసి లాభం లేదు. నన్ను అప్పుల వాళ్ళు చంపేలా ఉన్నారు. డబ్బు కావాలి అన్నాడు. నిన్ను ఇలా చూశారంటే వీళ్ళు నన్ను చంపేస్తారు. చెల్లెలింటికి వచ్చేటప్పుడు తాగి వస్తాడా ఏ అన్నయ్యైనా? ఈ అరుపులేంటి, ఈ కేకలేంటి? ఇంట్లో నాన్నని ఇలాగే బాధ పెట్టేవాడివి, ఇప్పుడు నన్ను బాధ పెట్టాలని వచ్చావు. ఇప్పటికే మా అత్తగారు కోపం వచ్చినప్పుడల్లా నీకో మట్టి తట్టలు మోసే అన్నయ్య ఉన్నాడుగా అని ఎగతాళి చేస్తుంటుంది. జయంత్ కూడా అంతే. రాజారాం అన్నయ్యను పరిచయం చేస్తాడు కానీ నిన్ను చేయడు. నువ్విక మారవా అంది. నిలబడి నీ క్లాసులు వింటే నాకు డబ్బులొస్తాయా? వస్తే చెప్పు, వింటాను. అయినా నాకు నీ డబ్బులేం వద్దు. నీ పెళ్లిలో ఖర్చు పెట్టిన మా పొలం డబ్బులు ఇవ్వు చాలు అన్నాడు. తల కొట్టుకుంది సంలేఖ. వీళ్ళేమో సామాన్ల డబ్బులంటారు, నువ్వేమో పొలం డబ్బులంటావు. నేనెక్కడి నుండి తేవాలి? మీరంతా కలిసి నన్ను చంపేలా ఉన్నారు అంది. తిలక్ బిగ్గరగా నవ్వాడు. నువ్వు చాలా మారావు లేక. మీ ఉన్నవాళ్ళంతా డబ్బులు పోతే డబ్బులు రావని ఒక్క రూపాయిని కూడా బయటికి పోనివ్వరట. మరి ఈ అన్నయ్య పోతే వస్తాడా అన్నాడు. ఆ నవ్వు విని శ్రీలతమ్మ కిందికి దిగింది. తిలక్ని చూడగానే ఆమె ముఖంలో రంగులు మారాయి. ఏమయ్యా తిలక్, ఎందుకొచ్చావు అంది. తిలక్ వైపు చూడాలనిపించక ముఖాన్ని పక్కకు తిప్పుకుంది. డబ్బు అంటూ మాటలు మింగేశాడు. ఆమె కట్టు బొట్టు మాట్లాడే విధానం చూస్తుంటే అతని మాటలు తడబడ్డాయి. శ్రీలతమ్మ కళ్ళు వెలిగాయి. ఓ, మీ నాన్న డబ్బులు నాకిమ్మని పంపాడా? ఏది ఇలా ఇవ్వు అంటూ చేయి చాపిందామె. మా నాన్న డబ్బులు పంపలేదు అన్నాడు. ఎప్పుడు పంపుతాడు? ఎప్పుడు అడిగినా నాకు కొద్దిగా టైం ఇవ్వమ్మా అంటాడు. ఎంత టైం కావాలి? ఇంకా ఎన్ని రోజులు అంది. మా నాన్న మీకేం బాకీ? మీరేమైనా ఆయనకు డబ్బులిచ్చారా? ఇంకా ఎన్ని రోజులు ఆగాలి అంటున్నారు అన్నాడు తిలక్. చిరెత్తుకొచ్చింది శ్రీలతమ్మకు. నువ్వేమనుకుంటున్నావురా నన్ను? నేనెలా కనిపిస్తున్నాను నీకు? పెళ్లిలో పెడతానన్న సామాన్లేవి? నువ్వేమో మట్టి తట్టలు మోసుకుంటూ ఎక్కడో ఉంటావు. మీ అన్నయ్యకేమో మొన్నటి వరకు కాళ్ళే లేవు. తండ్రేమో మాట మీద నిలబడడు. అసలు ఏంటి మీ ఉద్దేశం అంది. విరగబడి నవ్వాడు తిలక్. నవ్వి నవ్వి తాగిన మైకం దిగేలా నవ్వాడు. సంలేఖ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నవ్వటం ఆపి సంలేఖ వైపు చూసి, బావగారు లోపల ఉన్నారా? కారు బయట ఉంది అడిగాడు. లేరు, బైక్ మీద ఆఫీస్కి వెళ్ళారు చెప్పింది సంలేఖ. మళ్ళీ నవ్వాడు తిలక్. నేరుగా శ్రీలతమ్మ వైపు చూసి,
కారున్నా దాన్ని వాడరు, అదో స్టేటస్ సింబల్లా ఇంటి ముందు పెట్టుకుంటారు. కొర్లాన్ పరుపు ఉన్నా మీరు పడుకునేది చెక్క బల్ల మీదనే, పైగా తల కింద కూడా దిండ్లకి బదులు చెక్కలే పెట్టుకుంటారు. బిందెలు గ్లాసులు వాడుతున్నారా? దాహమైతే ఫ్రిడ్జ్లోంచి ఓ వాటర్ బాటిల్ తీసుకొని అలాగే తాగేస్తారు. ఇక సోఫాలు, కుర్చీలు, డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ ఉండనే ఉన్నాయి. ఇంకా ఎందుకండి సామాన్లు అని మా ప్రాణాలు తీస్తున్నారు అన్నాడు తిలక్. ఉంటే నీకెందుకు, లేకుంటే నీకెందుకు, మా డబ్బులు మాకు కట్టి కదులు, కోపంగా రంకలేసింది శ్రీలతమ్మ. ఆమెకు బీపీ పెరిగిందని అర్థమైంది సంలేఖకు. తిలక్ చేతిని గట్టిగా పట్టుకుని, నువ్విలా మాట్లాడితే నేనిక్కడ ఉండాలా వద్దా? కొంచెం కూడా లౌక్యంగా మాట్లాడలేవా? నీ ఆవేశం నీదేనా అన్నయ్య? ప్లీజ్ నువ్వు ఇంకేం మాట్లాడకు అంటూ బ్రతిమాలుతున్నట్టుగా చూసింది సంలేఖ. వాడినెందుకు బ్రతిమలాడతావు? వాడో పెద్ద రౌడీ. అది ఇక్కడ చూపించి డబ్బులు ఎగ్గొట్టాలని చూస్తున్నాడు. వాడి నాటకాలు నా దగ్గర సాగవు. వదిలేయి వాడిని, మేమేంటో తర్వాత చూపిస్తాం అంది శ్రీలతమ్మ. తిలక్ని వదిలేసింది సంలేఖ. సంలేఖకు గొడవలు నచ్చవు, పరుషంగా మాట్లాడటం రాదు. అలా ఎవరు మాట్లాడినా తట్టుకోలేదు. ఎప్పుడు కూడా మనసును ఉల్లాసంగా ఉంచుకొని ఊహించుకుంటూ రాయడమే తెలుసామెకు. అత్తగారు ఎలా అర్చినా ఆమెతో అంత సౌమ్యంగా ఉండడానికి కారణం కూడా తన మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలనే. అందుకే శ్రీలతమ్మతో, అత్తయ్య మా అన్నయ్యతో మనకెందుకు, మా నాన్న ఉన్నాడుగా, అన్నయ్య నన్ను చూసిపోవాలని వచ్చాడు, పొరపాటుగా మాట్లాడితే మన్నించండి అంది. చూసిపోవాలని వచ్చాడా, తినిపోవాలని వచ్చాడా? కళ్ళెర్ర చేస్తూ తిలక్నే చూసింది శ్రీలతమ్మ. ఇలా ఎవరైనా మాట్లాడతారా? సంలేఖ ప్రాణం ఉసూరుమంది. తిలక్కి మండింది రోషావేశాలతో. నేను మీ ఇంటికి మీ తిండి కోసం రాలేదు, మా చెల్లెలుందని వచ్చాను. చచా, ఒట్టి డబ్బు మనుషులు అంటూ గుమ్మం వైపు కదిలాడు. ఆగో అంటూ అరిచింది శ్రీలతమ్మ. ఆగాడు తిలక్. నువ్వొక్కడివే ఎందుకు వెళ్ళటం? అంత రోషగాడివైతే దాన్ని కూడా తీసుకెళ్ళు. అది ఇక్కడ ఉన్నన్ని రోజులు మీ నాన్న దగ్గర నుండి మా డబ్బులు మాకు రావు అంటూ గొంతు నరాలు తెగేలా అరిచింది శ్రీలతమ్మ. ఆమెకు వాళ్ళు తనని మోసం చేశారన్న బాధ రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ హఠాత్ పరిణామానికి సంలేఖ గుండె చల్లుమంది. 2 కత్తుల మధ్యన నిలబడి చీరుకుపోతున్నట్లుందామెకు. తిలక్కి తాగిన మత్తు అప్పటికే పూర్తిగా దిగిపోయింది. ఆవేశం మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. తీవ్రంగా చూస్తూ, అదేమైనా ప్రాణం లేని బొమ్మనా చంకనెట్టుకొని వెళ్ళటానికి? పక్క ఊర్లో ఇచ్చుకోకుండా సిటీ మీద మోజుతో ఇంత దూరం ఇచ్చాడే మా నాన్న, ఆయన వస్తాళ్లే. ఈ లోపల నా చెల్లెలకి ఏమైనా జరిగిందో నీ అంతు చూస్తా అంటూ క్రింద పెదవిని పళ్ళ కిందకి మడిచి కోపంగా వేలు చూపించి వెళ్ళాడు. ఎంత దుర్మార్గుడైనా చెల్లెలికి అత్తగారి వల్ల ప్రమాదం జరుగుతుందని తెలిస్తే తిలక్లాగే స్పందిస్తాడు. అంతవరకు అచేతనావస్థలో ఉన్న సంలేఖ గుండె నిండా గాలి పీల్చుకుంది. తిలక్ బెదిరింపును శ్రీలతమ్మ తట్టుకోలేకపోయింది. తిలక్ వెళ్ళిపోయాక కూడా, పెళ్ళి పేరంటం లేని గాలి వెదవ, వాడు నాకు వేలు చూపించి వెళ్తాడా అంటూ కేకలేస్తూనే ఉంది. ఆ తర్వాత బీపీ పెరిగి ఆయాసపడుతూ అక్కడే కూర్చుంది. ఈ అత్తలెందుకో కోడళ్ళని మనుషుల్లా చూడరు, వ్యాపార దృష్టితో చూస్తారు. ఆ తర్వాత పోతూ పోతూ ఉన్నదంతా కోడళ్ళకే వదిలేసి వెళ్తారు. కానీ విషాదం ఏమిటంటే ఆఖరి శ్వాస వదిలేదాకా కోడళ్ళ దృష్టిలో రాక్షసులుగానే ఉండిపోతారు. కానీ సంలేఖ శ్రీలతమ్మ ఆయాసపడుతుంటే వెళ్ళి టాబ్లెట్ మింగించి నీళ్లు తాపింది. ఊహించనివి జరగడమే జీవితం. తిలక్ నేరుగా తను పనిచేసే గనుల దగ్గరికి వెళ్లకుండా ఆదిపురికి వెళ్ళాడు. రోడ్డు మీద నుండే నానా నానా అని గట్టిగా కేకలేసినట్లే పిలుస్తూ ఇంట్లోకి వెళ్ళాడు. తిలక్ రౌద్రరూపం చూసి, ఏంట్రా తిలక్ అంత కోపంగా ఉన్నావు, ఏం జరిగింది అడిగింది సులోచనమ్మ. రాఘవరాయుడు ఏం మాట్లాడకపోయినా ఏదో కొంప మీదికి వచ్చినట్లే భయపడుతున్నాడు. రాజారాం స్కూల్కి వెళ్ళాడు. వినీల మాత్రం తన కుడి చేత్తో చీర చెంగుల్ని ఎత్తి పట్టుకొని చెట్ చెట్ మని నేలను తన్నినట్లే నడుస్తూ ఏదో పని ఉన్నదానిలా వచ్చి అక్కడే నిలబడింది. తిలక్నే చూస్తోంది. ఈ మధ్యన భర్త స్కూల్కి వెళ్తుంటే తనే స్కూల్కి వెళ్ళి సంపాదిస్తున్నంత ధీమాగా ఉంది వినీలకి. ఎవరు పిలిచినా సరిగా పలకడం లేదు, మనుషుల వైపు కూడా చూడటం లేదు. ఆ వీధిలో వాళ్ళు కూడా మొగుడికి నడక రాగానే వినీలమ్మ కళ్ళు నెత్తిమీదకి చేరాయని చెప్పుకుంటున్నారు. తిలక్ తల్లిదండ్రుల వైపు తినేసేవాడిలా చూస్తూ కూర్చున్నాడు. కొంపలేదో అంటుకుపోతున్నట్లు పొలం అమ్ముకొని ఇంట్లో కూర్చున్నారు. ఇప్పుడు మీకు రూపాయి ఆదాయం లేదు. అక్కడ నీ కూతురు వాళ్ళ అత్తగారి చేతిలో రోజుకో ఏడుపు ఏడుస్తోంది. ఆ ఇంట్లో నేనే ఓ 10 నిమిషాలు కూర్చోలేకపోయాను. అదెలా ఉండాలి అన్నాడు.
తిలక్ మాటలు ఆ ఇంట్లో వాళ్ళు ఊహించనివి. అప్పటికే గుండె పట్టుకొని కూలబడిపోయాడు రాఘవరాయుడు. తండ్రి ఎందుకలా పడిపోయాడో తిలక్కి అర్థం కాక ఆవేశం చల్లారి, నాన్నా ఎందుకలా పడిపోయావు అంటూ చిన్న పిల్లాడిని లేపినట్లు లేపి చేతుల్లోకి తీసుకున్నాడు. ఎంత చండాలపు కొడుకైనా తండ్రి పడిపోతే చేతులు కట్టుకొని కూర్చోడు. అయోమయంగా భర్తను పట్టుకుని భయంగా చూసింది సులోచనమ్మ. ఆయన అప్పటికే తిలక్ చేతుల్లో ప్రాణాలు వదిలాడు. కూతురు పరిస్థితి కొడుకు నోటి వెంట విని తట్టుకోలేక ఆయనకి రెండోసారి గుండెపోటు వచ్చినట్లు ఎవరూ ఊహించలేకపోయారు. వినీల కూడా మామయ్య మామయ్య అంటూ ఆయన్ని తట్టి తట్టి పిలుస్తోంది. దిగులుగా చూస్తోంది. సులోచనమ్మ ఏడుపు వీధి చివరిదాకా వినిపించింది. ఊరంతా వచ్చి రాఘవరాయుడు చుట్టూ చేరింది. ఎవరి నోట విన్నా అయ్యో పాపం రాఘవరాయుడు తండ్రి సమాధిని కట్టించుకోకుండానే వెళ్ళిపోయాడు అన్న మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. స్కూల్ నుండి రాజారాం వచ్చాడు. తండ్రి శవాన్ని చూసి నమ్మలేకపోయాడు. అతనికి తండ్రి తనని నడిపించడం గుర్తొచ్చి బావురుమన్నాడు. తండ్రి కాళ్ళు పట్టుకొని విలపించాడు. సిటీ నుండి ఐస్ బాక్స్ వచ్చింది. రాఘవరాయుడు శవాన్ని అందులోకి మార్చారు. ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు, తిరిగేవాళ్ళు తిరుగుతున్నారు. దగ్గరి బంధువులు, బాగా తెలిసిన వాళ్ళు శవం చుట్టూ కూర్చుని ఉన్నారు. జయంత్, సంలేఖ కారులో వచ్చారు. శోకసంద్రంలా ఉన్న ఆ ఇంట్లోకి అడుగు పెట్టాలంటేనే మనస్కరించలేదు జయంత్కి. ఆదిపురికి వచ్చే ముందు పోక ఏం చేస్తాడు, మనకు ఇచ్చే డబ్బులు ఇచ్చాడా, అందుకే చచ్చాడు అంది తల్లి. ఒకవైపు ఆ మాటలు గుర్తొస్తున్నా తప్పదన్నట్లుగా వెళ్ళి రాజారాం ప్రక్కన నిలబడ్డాడు. సంలేఖ తండ్రి శవం మీద పడి దిక్కులు అదిరేలా తన ఒంట్లో ఉన్న నరాలు తెగేలా ఏడ్చింది. ఆడవాళ్లంతా సంలేఖను ఏడవద్దు, తమాయించుకో అంటున్నారు. కొంతమంది అది ఆగే ఏడుపులా లేదు అంటూ సంలేఖ వైపు జాలిగా చూస్తున్నారు. వాళ్ళు చూస్తుండగానే రాఘవరాయుడి అంతిమయాత్ర శ్మశానం వరకు సాగి ఆగిపోయింది. రాఘవరాయుడి కర్మకాండలు జరిగాయి. తిలక్ ఒక్కరోజు కూడా ఉండకుండా, తల్లిని ఓదార్చకుండా గనుల దగ్గరికి వెళ్ళిపోయాడు. రాజారాం ప్రతిరోజు స్కూల్కెళ్ళి రాత్రి వరకు ఇంటికొస్తున్నాడు. ఇంటికొచ్చాక తల్లి దగ్గరే ఎక్కువగా గడుపుతున్నాడు. అది వినీలకి నచ్చకపోయినా స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి భర్తను ఏమీ అనటం లేదు. ఎప్పటిలాగే తన లోకంలో తనుంది. పెద్ద కర్మ రోజు జయంత్ సంలేఖతో కలిసి ఆదిపురికి వెళ్ళలేదు. సంలేఖ పిలిచింది. ఏదో కారణం చెప్పి రానన్నాడు. అది అబద్ధమని ఆమెకి తెలుసు. అయినా ఏమీ అనలేదు. చావు రోజు కూడా అంతే. పాత పగలు మనసులో పెట్టుకోకండి. ఇప్పుడు మనతో మీ తల్లిదండ్రులు రాకపోయినా పర్వాలేదు, ఎవరు ఏమీ అనుకోరు. కానీ మనం మాత్రం వెళ్ళాలి. చివరి చూపు కదా, అందరూ వస్తారు, రండి అని బలవంతంగా తీసుకెళ్ళింది. తీసుకెళ్లిన క్షణం నుండి చిరాకు పడుతూ నరకం చూపించాడు. ఆమె ఓ ప్రక్కన తండ్రి చనిపోయి ఏకదాటిగా ఏడుస్తుంటే పొరపాటును కూడా ఓదార్చలేదు. ఎగతాళిగా చూశాడు. పైగా నువ్వింతగా ఏడ్చి ఆయన్నేమైనా తీసుకొస్తావా అన్నాడు. ఏడ్చే వాళ్ళంతా చచ్చిన వాళ్ళు తిరిగి వస్తారని కాదు ఏడ్చేది. అంతు తెలియని అనుబంధపు పొర చిరిగిపోతున్న చివరి క్షణాలు మనసును చీల్చేస్తుంటే తట్టుకోలేక ఏడుస్తారు. ఏమాత్రం పరిచయం లేని వాళ్ళు చనిపోయారని తెలిసినా అయ్యో అంటారు. అలాంటిది జయంత్ పిల్లని కని ఇచ్చిన మామగారు చనిపోతే పైకి కూడా బాధపడలేదు, మామూలుగానే ఉన్నాడు. కర్మ జరిగిపోయి చాలా రోజులైనా సంలేఖ తల్లిని కనిపెట్టుకొని ఆదిపురిలోనే ఉంది. జయంత్ కాల్ చేసి రమ్మని పిలవలేదు. శ్రీలతమ్మ ఏం చెప్పిందో ఏమో అతను పూర్తిగా మారిపోయాడు. నువ్విక్కడే ఉంటే ఇంకా మారిపోతాడు. అన్నయ్యను తీసుకుని నువ్వు హైదరాబాద్ వెళ్ళులేక అంది సులోచనమ్మ. నాకెందుకో వెళ్ళాలనిపించట్లేదమ్మా, ఇక్కడ ఉంటే నాన్నతో ఉన్నట్లే ఉంది అంది. ఆమె కదిలిపోతూ నాన్నను మర్చిపోలేక అంటూ ఏడ్చింది. తల్లిని తన ఒడిలోకి తీసుకుని నెమ్మదిగా మా అత్తగారు ఎప్పుడు చూసినా ఆ చచ్చినోడు మాకు ఇవ్వాల్సింది ఇవ్వకుండానే చచ్చాడు అని తిడుతుంటుందమ్మా, నేను భరించలేను, నేను ఇక్కడే ఉంటాను అంది సంలేఖ. ఎన్ని రోజులు ఉంటావు లేక, ఎప్పటికైనా వెళ్లాల్సిందేగా, అదేదో ఇప్పుడే వెళ్తే సరిపోతుందిగా అంది. తల్లి మాటలు చిత్రంగా అనిపించాయి. ఆ మాటలు ఆమె అంతరంగంలోంచి వచ్చినవి కావని అర్థమైపోతోంది. ఆ మాటలు అంటున్నప్పుడు తల్లి తన ముఖంలోకి చూడలేకపోతోంది. తల్లి బాధ చూడలేక ఏం జరిగిందమ్మా, నిజం చెప్పు అంది. సంలేఖ తల్లి భుజాలు పట్టుకొని సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. నువ్విక్కడ ఉండొద్దు లేక, మీ వదిన మాటలు వినబుద్ధి కావడం లేదు.
అన్నయ్య సంపాదించేది మొత్తం నువ్వు ఒక్కదానివే తింటున్నట్లు చాలా నీచంగా మాట్లాడుతోంది. నా మాట విని నువ్వు హైదరాబాద్ వెళ్ళు అంది. సరే వెళతానమ్మా అంటూ అప్పటికప్పుడే బ్యాగ్ సర్దుకుంది సమలేఖ. ఇంట్లోంచి బయలుదేరింది. బస్ దగ్గర భరద్వాజ్ మాస్టారు కనిపించాడు. మాటల మధ్యలో, ఏమ్మా సమలేఖ, మీ నాన్నగారికి సమాధి కట్టిస్తారా లేక అలాగే వదిలేస్తారా? రాజారాం కనిపించలేదు, మాట్లాడదామంటే. నువ్వు ఒక్కసారి మీ అమ్మగారిని కదిలించు, ఏమంటారో. ఎందుకంటే మీ నాన్నగారు పాపం వాళ్ళ నాన్నగారి సమాధి కట్టించకుండానే వెళ్ళిపోయాడు. కొన్ని కోరికలు పుడతాయి కానీ తీరవు అన్నాడు. సమలేఖ, అలాగే మాస్టారు, నేను ఎక్కవలసిన బస్ కదులుతోంది, వెళ్ళొస్తాను అంటూ కదులుతున్న బస్ని ఎక్కేసింది. భరద్వాజ మాస్టారు ఎవరో కనిపిస్తే వాళ్ళ వైపు కదిలాడు. హైదరాబాద్ వచ్చినప్పటి నుండి సమలేఖ తండ్రిని గుర్తు చేసుకుంటూ దిగులుగానే ఉంది. తిండి సరిగా తినలేకపోతోంది. జయంత్ లేనప్పుడు పడుకొని ఏడుస్తూనే ఉంది. తిలక్ వచ్చినప్పటి నుండి శ్రీలతమ్మ పూర్తిగా మారిపోయింది. అతని మాటల్ని, బెదిరింపుని ఇంకా గుర్తు పెట్టుకునే ఉంది. అప్పుడప్పుడు వాడికెన్ని గుండెలు, నన్నే ఎదిరించి మాట్లాడతాడా అనే తిలక్ని తిడుతూనే ఉంది. తిలక్ మీద కోపంతోనే రాఘవరాయుడు చనిపోయినప్పుడు కూడా ఆమె వెళ్ళలేదు, భర్తను వెళ్ళనివ్వలేదు. తండ్రి చనిపోయి బాధలో ఉన్న కోడల్ని పొరపాటును కూడా ఓదార్చలేదు. ఎలా చనిపోయాడు, అసలేం జరిగింది అని కూడా అడగలేదు. సానుభూతి, ప్రేమ, మానవత్వం కొంచెం కూడా కనిపించలేదు ఆమెలో. పైగా నువ్వు నా ఇంటి కోడలివి, కలకల్లాడుతూ తిరగాలి. చావు ఇంట్లో తిరిగినట్లు ఏమిటా ఏడుపు ముఖం, ఎన్ని రోజులు ఏడుస్తావు అంటూ కసురుకుంది. శ్రీలతమ్మ ఏం మాట్లాడినా తండ్రి గుర్తొస్తున్నాడు. తండ్రి పిలుపులోని ప్రేమ, మాటల్లోని ఆప్యాయత గుర్తొస్తున్నాయి. అత్తగారు ఎన్ని మాటలు మాట్లాడినా, ఆమెతో ఎంతకాలం తిరిగినా తండ్రితో గడిపినట్లు అనిపించడం లేదు. అసలు ఆ ప్రేమ, ఆ అనుబంధమే వేరు. అది ఒక్క తండ్రికి మాత్రమే ప్రత్యేకమైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కోసారి తండ్రిని తలుచుకుంటే గుండెను పిండినట్లవుతుంది. తనకి పెళ్లి చేయాలని ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. పెళ్ళయ్యాక తన అత్తగారి నోటి వెంట ఎన్నో తిట్లు పడ్డాడు. అవన్నీ ఆయనకు తెలియకపోవచ్చు. తను వింటూ గడిపింది, బాధపడుతూ విన్నది. ఎదురు తిరిగి మాట్లాడలేక మౌనంగా భరించింది. ఆవిడకి వాళ్ళ నాన్నగారు అక్షరభిక్ష పెట్టాడటమ్మా. అది కూడా మొన్నో నవలకి తన పరిచయంలో రాసుకుంది. అందుకే ఆ ఏడుపు. ఏడవని మనకేం, నువ్వెందుకు ఆపాలి ఆ ఏడుపుని అని ఆడపడుచు వచ్చినప్పుడు వ్యంగ్యంగా మాట్లాడింది. జయంత్ కూడా ఇంచుమించు అలాగే అంటుంటాడు. అప్పటి నుండి లోపల ఎంత బాధ ఉన్నా పైకి ఏడవటం మానేసింది. తనని తను కంట్రోల్ చేసుకుంటూ తిరుగుతోంది. హస్విత ఫోన్ చేసి ఎప్పటికప్పుడు ఊరట కలిగే మాటలు మాట్లాడుతుంటుంది. దిలీప్ కూడా వీలు చూసుకొని మాట్లాడుతుంటాడు. పుస్తకాలు చదువుతూనో లేక ఏదైనా రాస్తూనో తండ్రిని మర్చిపోమ్మని చెబుతుంటారు. ఇలాంటప్పుడే మరుపు మనిషికి అవసరం అని కూడా అంటారు. అయినా సమలేఖ మనసు తండ్రి స్పృహలోంచి బయటికి రాలేకపోతోంది. తండ్రి జ్ఞాపకాలను, ఆయన తన పట్ల చూపిన ప్రేమను, జయంత్ని భర్తగా ఇచ్చి ఏర్పరిచిన భద్రతను చూస్తుంటే అసలు తండ్రి అంటే ఏంటి, ఎలా ఉండాలి, తండ్రి స్థానంలో ఉన్నప్పుడు ఆ తండ్రి పిల్లల పట్ల ఎలాంటి త్యాగాలను చేయాలి, చేసిన త్యాగాల వల్ల అనుక్షణం నలిగిపోతూ కూడా పిల్లల క్షేమమే తనకి బలం అన్నట్లు తన తండ్రి ఎలాంటి జీవితం గడిపాడు అన్నది ఆమెకి తెలుసు. అందుకే ఆయన జ్ఞాపకంగా ప్రతి క్షణాన్ని అక్షర రూపంలోకి తెచ్చుకోవాలి అనుకుంది. అది చదివి అలవాట్లకి బానిసలై తమ స్వసుఖాన్ని చూసుకునే తల్లిదండ్రుల కళ్ళు తెరుచుకోవాలి. ఎందుకంటే పిల్లలు తండ్రిని చూసి ధైర్యంగా ఉండాలి, కానీ భయపడకూడదు. వీడు మమ్మల్నేం పెంచుతాడు, మాకేం పెడతాడో అన్న అభద్రతా భావం రాకూడదు. తండ్రి పిల్లల్ని కనటమే కాదు, కాపాడగలగాలి. ఈ తండ్రి కడుపున పుట్టి నేనేమీ కోల్పోలేదు, తండ్రిగా ఆయన నాకు అన్నీ అందించాడు అని పిల్లలు గర్వపడేలా తండ్రి ఎదగాలి. మనసును ఉన్నతంగా మలుచుకోవాలి. తండ్రి అనేవాడు పిల్లలు తింటుంటే తృప్తిపడాలి, ఎదుగుతుంటే ఆనందపడాలి, పిల్లలతో ఓపిగ్గా మాట్లాడాలి, మంచి మాటలు చెప్పాలి. ముఖ్యంగా మాట్లాడే ముందు ఈ మాటలు మాట్లాడొచ్చా అని నలుగురిని అడిగి తెలుసుకొని మాట్లాడమని పిల్లలకి తండ్రే నేర్పాలి. ఇవన్నీ తను రాబోయే నవలలో రాసి దాన్ని ప్రతి బాధ్యత లేని తండ్రి చేతిలోకి వెళ్ళేటట్లు చేయాలి. దానికి తన తండ్రే ప్రధాన వస్తువు. ముఖ్యంగా నీ రచన ఏది బయటికి వచ్చినా దాన్ని ముందుగా ఒక మంచి విమర్శకుని చేతిలో పెట్టు అనేవాడు. అలా ఎందుకంటే
నీ రచన నీకు సమగ్రంగా ఉందని అనిపించవచ్చు. కానీ ఒక్కసారి దాన్ని సమీక్ష కోసమో విమర్శ కోసమో ఇచ్చినప్పుడు వారి స్పందన నీకు వినిపిస్తుంది. అప్పుడు లోపాలను గమనించి నీ రచనల్ని నువ్వు మెరుగుపరుచుకుంటావు. శైలిలో, శిల్పంలో, రచనా విధానంలో మార్పులు చేసుకుంటావు. విమర్శకులు, సమీక్షకులు, విఘ్నులైన పాఠకులు నీ సాహితీ ప్రయాణంలో నీకెంతో అవసరం. వాళ్ళనెప్పుడూ తూలనాడవద్దు. విమర్శ చిన్నదైనా పెద్దదైనా మనస్ఫూర్తిగా స్వీకరించు. అదే నిన్ను తీర్చిదిద్దే ఆయుధం. విమర్శను స్వీకరించలేని వారెప్పుడూ సాహితీ రంగంలో నిలబడలేరు. నువ్వు రాసిందే తిరుగులేనిదని ఎప్పుడూ భావించకు. అహం వద్దు, గర్వం వద్దు. ఇవి రెండు మనిషిని తొందరగా దిగజార్చే గుణాలు. ఏది చేసినా నీకు ఆత్మతృప్తి కలిగిందా లేదా అన్నది చూసుకొని చెయ్యి అనేవాడు. ఎప్పుడు కూడా తన రచనల్ని భరద్వాజ మాస్టర్ చేత చదివించి అందులో మా అమ్మాయి ఏం చెప్పింది మాస్టారు అనే వివరాలు అడిగేవాడట. భరద్వాజ మాస్టారి చేత తన నవలల గురించి ఎక్కువగా మాట్లాడించేవాడట. ఆయన మాట్లాడుతుంటే ఆకలింపు చేసుకుంటూ ఆనందించేవాడట. మొన్న తండ్రి శవం దగ్గర ఈ మాటలే చెప్పాడు భరద్వాజ మాస్టారు. ఆయన పిల్లల కోసం ఎంత కష్టపడ్డాడో చెప్పాడు. అది గుర్తొచ్చి సంలేఖ కళ్ళు చెమర్చాయి. ఆఫీస్ నుండి జయంత్ వచ్చాడు. ఎప్పుడైనా అతను ఆఫీస్ నుండి రాగానే తల్లి ఇచ్చిన కాఫీ తాగి డ్రెస్ మార్చుకుని ఫ్రెష్ అప్ అయ్యి ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తూ కూర్చుంటాడు. ఆ తర్వాత తల క్రింద చేతులుంచుకొని ప్రశాంతంగా పడుకుంటాడు. ఎప్పుడో తల్లి చెప్పే చాడీలు విన్నప్పుడు తప్ప మిగతా టైంలో రాసుకుంటున్న సంలేఖను ఏమాత్రం కదిలించాడు. రాసుకొని నాకొచ్చే నష్టమేముంది అని అస్సలు పట్టించుకోడు. కానీ ఈరోజు అలా లేడు. చేతిలో ఉన్న పత్రికను ఆమె ముఖం మీద కొట్టి నువ్విక ఈ సీరియల్స్ రాయటం ఆపేయి అన్నాడు. నిర్ఘాంతపోయింది సంలేఖ. కోపం వచ్చినప్పుడు జయంత్ కాస్త చిరాగ్గా మాట్లాడినా రాయడం మానేయమని ఎప్పుడూ అనలేదు. ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ప్రశ్నార్థకంగా చూస్తూ గబగబా ఆ పత్రికలోని పేజీలను తిప్పసాగింది. అందులో ఓ పేజీని చూడగానే అంత బాధలో కూడా ఆమె కళ్ళు డైమండ్ కనిపించినట్లు మెరిశాయి. దానికి కారణం ఆ పత్రికలో ఆమె రాసిన సీరియల్ ఈ వారమే ప్రారంభమైంది. అది చూసి జయంత్ ఆమెను అభినందించలేదు, ఈసడింపుగా చూశాడు. మా ఆఫీసులో నీ సీరియల్ చదివి ఏమంటున్నారో తెలుసా అన్నాడు. ఏమంటున్నారు అడిగింది. నువ్వు రచయిత్రిగా బాగా పాపులర్ అవుతున్నావట. నన్ను నీ అసిస్టెంట్గా ఉండి ప్రూఫ్లు దిద్దివ్వమంటున్నారు. ఇంతకన్నా అవమానం ఉందా? ఆఫ్టర్ ఆల్ నువ్వెక్కడా, ఈ జయంత్ ఎక్కడా? నేను నీ అసిస్టెంట్గా ఉండడమేంటి అన్నాడు. సంలేఖ బలవంతంగా ఓ నవ్వు నవ్వి వాళ్ళేదో సరదాగా అని ఉంటారు, దాన్నింత సీరియస్గా తీసుకోవాలా అంది. ఆమెను జయంత్ ఆఫ్టర్ ఆల్ అన్నది ఆమె మనసులోకి ఎక్కించుకోలేదు. ఆమెకు తెలుసు ఆమె ఆకాశం అని. గర్జించేటప్పుడు గర్జించగలదు, వర్షించాల్సినప్పుడు వర్షించగలదు. అనవసరంగా బాధపడి ఘర్షణపడి భర్త ముందు చులకన కాదల్చుకోలేదు. జయంత్ వాళ్ళు సరదాగా అంటే నేను ఫీల్ అవ్వటానికి నేనేమైనా చిన్నపిల్లాడినా? నెట్లో నీ ప్రొఫైల్ని నేను చూడటం లేదనుకుంటున్నావా? నీ ఈమెయిల్కి విదేశాల నుండి కూడా మెసేజ్లు వస్తున్నాయి. ఇక చాలు, ఇంతటితో ఆపేయి. భర్తగా ఇది నా డిమాండ్ అనుకో, ఆర్డర్ అనుకో, ఇంకేమైనా అనుకో, నువ్వు రాయడం మాత్రం మానేయాలి అన్నాడు. అది జరగని పని అంది సంలేఖ. జయంత్ అహం దెబ్బతిన్నది. అంటే నా మాట వినవా? నన్నే ఎదిరిస్తున్నావా అన్నాడు. ఇది ఎదిరించడం కాదు, నాకు చేతనైన పని రాయటమే, కాబట్టి రాస్తానంటున్నాను. దాన్ని పనిగట్టుకొని ఆపటం ఎందుకు? దానివల్ల ఇంట్లో పనులు కూడా ఆగడం లేదే. నా పనులు, నా విధులు నిర్వర్తిస్తూనే ఉన్నాను. ఒక భార్యగా మీతో పంచుకోవలసిన జీవితాన్ని పంచుకుంటూనే ఉన్నాను. ఇంకెందుకు రాయడం ఆపడం అంది. రాసి ఎవరిని ఉద్ధరించాలి? రాయడంతోనే కాదు, ఏ పనితోనూ ఎవరిని ఎవరు ఉద్ధరించడం ఉండదు. అలా ఉండదని ఎవరైనా తాము చేసే పనుల్ని ఆపుకుంటున్నారా? నన్ను కూడా మొదట్లో కొందరు నువ్వు ఎంత రాసినా మహాశ్వేతాదేవి అవుతావా, ఎందుకు రాయడం అన్నారు. అలా అన్నారని నేను రాయడం ఆపలేదే. నేను రాసిన ప్రతి ఒక్కరూ మహాశ్వేతాదేవిలు కానక్కర్లేదు. అలా అనుకుని రాసే వాళ్ళంతా ఆగిపోతే పత్రికలు ఉంటాయా? ప్రపంచ అభివృద్ధి ఉంటుందా? అందుకే ఏదో ఒక పని చేసి ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకుంటే చాలు అంది. నీకు కీర్తిదాహం పట్టుకుంది. నీ పేరును ప్రపంచవ్యాప్తంగా చూసుకోవాలన్న ఫ్యాన్సీ ఉంది. అందుకే దాన్ని మానుకోలేకపోతున్నావు అన్నాడు జయంత్. ఆమె మాట్లాడలేదు. పేపర్లు అటూ ఇటూ తిప్పుతోంది. ఆమె నిర్లక్ష్యం అతని మనసును, శరీరాన్ని ఉడికిస్తోంది.
సమాధానం చెప్పకుండా పేపర్లు తిప్పుకుంటూ కూర్చుంటే ఏమిటి దాని అర్థం? వీడిలాగే వాగి వాగి మర్చిపోతాడనా? అసలే సంలేఖ మనసు బాగాలేదు. పులి మీద పుట్రలా ఇదో సమస్య వచ్చి పడింది. జయంత్ దేన్ని అంత సులభంగా వదలడు. అతను అనుకున్నది జరగాలంటాడు. జరిగేంతవరకు దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడంటే ఏదో తెలిసి తెలియని వయసులో అతని మీద ఉన్న వెర్రి ప్రేమతో అతన్ని నెంబర్ 1 ర్యాంకర్ని చేయటం కోసం నార్మల్గా చదివింది. తనకి వచ్చే ర్యాంకును కూడా వదులుకుంది. కొంతకాలం చదువుకే దూరమైంది. ఇప్పుడు కూడా అదే ఉద్దేశంతో తనకి వస్తున్న పేరును చూసి ఓర్చుకోలేకపోతున్నాడు. అతనికన్నా ఒక మెట్టు తనని కింద ఉండమంటున్నాడు. వెనకనే నడవమంటున్నాడు. లేకుంటే అతను వెనకబడిపోతాడట, ఎవరికీ కనిపించడట. ఆడవాళ్ళు మన పక్కటెముకతో తయారు చేయబడ్డవాళ్ళురా. ఎందులో పోల్చుకున్నా మనకన్నా వాళ్ళు తక్కువే. అందుకే అణిగి ఉంటారు. శక్తి అంశలో పుట్టిన వాళ్ళు మాత్రం అనగరు. వాళ్లను మనమే అనచాలి అని వాళ్ళ నాన్నగారు చెప్తుంటారట. మాట్లాడవేం? బెడ్ మీద కూర్చుని సూటిగా ఆమెనే చూస్తూ అడిగాడు. నన్నెందుకు ఇలా టార్చర్ పెడుతున్నారు? ప్రశాంతంగా ఉండనివ్వరా? అంది. ఆమెకు రాయడం మానడం అంటే చావుతో సమానంగా అనిపిస్తోంది. నువ్వు నా మాట విని రచనలు చేయటం ఆపకుంటే నేను రేపటి నుండి ఆఫీస్కి వెళ్ళను. మరి నువ్వు సంపాదించి నన్ను పోషిస్తావా? సంలేఖ సన్నగా అర్థవంతంగా ఓ నవ్వు నవ్వి, ఇప్పటికే మీలో ఉండే ఈగో మిమ్మల్ని స్థిమితంగా ఉండనివ్వటం లేదు. ఇక నేను సంపాదిస్తే మీరు తిని ఉండగలగడమా? మీరు మీకోసం కన్నా చుట్టూ ఉన్న జనం కోసమే ఎక్కువగా బ్రతుకుతుంటారు కదా. వాళ్ళు మీకిచ్చే సర్టిఫికెట్లే మీకు ఊపిరి కదా. పైగా మీ పక్కన ఉన్నవాళ్ళు మీకన్నా చాలా తక్కువలో ఉంటేనే మీకు తృప్తి అంది. అవును, నేనంతే. నా చిన్నప్పుడు నా పక్కన ఆడేవాడు గెలుపుకి ఏమాత్రం దగ్గరలో ఉన్నాడని తెలిసినా వాణ్ణి ఓ తన్ను తన్ని కింద పడేసి నేనే ముందుకెళ్లేవాడిని. అది మీ గొప్పతనం, మీ సంస్కారం. నువ్వు నన్ను మెచ్చుకోకపోయినా పర్వాలేదు. 10 మంది దృష్టిలో చవటలా కనిపించడం నాకు ఇష్టం ఉండదు. నేనలా ఉండలేను. అసలు నీ వల్ల నాకు ఇలాంటి సమస్య వస్తుందని నేను అనుకోలేదు. లేకుంటే పెళ్ళైన కొత్తలో నేనిక్కడ కూర్చుని రాసుకుంటానండి అని నువ్వు నన్ను అడిగి ఓ కుర్చీ తెచ్చుకొని ఇక్కడ వేసుకున్నప్పుడే ఆ కుర్చీని వేసుకొనిచ్చేవాడిని కాదు. అది ఇప్పుడు చూడు నాకెంత తలనొప్పి అయిందో అన్నాడు. తలనొప్పి ఎందుకు? రాస్తే డబ్బులొస్తాయిగా అంది. ఆ డబ్బులు ఎవరికి కావాలి? ముందు నువ్వు రాయడం మానేయి. వాళ్ళు నీకు నవలకి ఎంత ఇస్తారో అంతకన్నా ఓ 10,000 ఎక్కువే ఇస్తాను అన్నాడు. ఆకాశం ముక్కలై తల మీద పడి వక్కలైనట్లు విలవిల్లాడింది సంలేఖ. మీ దగ్గర డబ్బులు తీసుకొని నేను రాయడం మానేయాలా? ఒక్కో పదాన్ని కూడబలుక్కుంటూ బాధగా అడిగింది. అవును అన్నాడు కాస్త తమాయించుకుని. అయినా మీ దగ్గర డబ్బులెక్కడివి? మొన్ననేగా కారు కొనాలని నా దగ్గర తీసుకున్నారు. అసలు ఆ రోజు ఆ డబ్బులు మీకు ఇవ్వకుండా మా నాన్నగారికి పంపి ఉంటే ఆయన చనిపోయేవారు కాదేమో అంది బాధగా. అంటే మీ నాన్నగారు నా వల్లనే చనిపోయారంటావా? అలా అని నేనన్నానా? సరే వాదించకు. నాకు అవసరం లేని విషయం గురించి క్షణం కూడా వృధా చేసుకోను అన్నాడు. మా నాన్నగారి గురించి మాట్లాడడం మీకు అవసరం లేని విషయమా? లేఖ ప్లీజ్ అసలు విషయానికి రా, నన్ను విసిగించకు అన్నాడు. ఏంటో అసలు విషయం? నీకు రచనలు చేసి సంపాదించాల్సిన అవసరం ఏముంది? డబ్బెందుకు నీకు? ఏం చేసుకుంటావు? చీరలున్నాయి, నగలున్నాయి. ఇంకా ఏదైనా అవసరమైతే మా అమ్మ ఉందిగా, అడిగి తీసుకో అన్నాడు. చూడండి, మీ సమస్య ఏంటో నాకు అర్థమైంది. నా సమస్య కూడా వినండి. మా నాన్నగారు చనిపోయినప్పటి నుండి నేనేం రాయడం లేదు. ఇక రాస్తానో రాయనో కూడా తెలియదు. ముందు నేను కోలుకోవాలి, ఆ తర్వాతే ఏదైనా. నేను లోగడ పత్రికలకు పంపినవి మాత్రమే ఇప్పుడు అచ్చయి వస్తున్నాయి అంది. అతను ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళి తల్లి దగ్గర కూర్చున్నాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.